యూట్యూబ్ బ్లాగ్ స్టార్ట్ చేద్దామని అస్సాంలో ఉన్న కామాఖ్య దేవి టెంపుల్ కి టికెట్స్ బుక్ చేస్తుంటే అస్సలు అవ్వట్లేదు. ఈ లోపు మా అమ్మ వచ్చి అస్సాంలో ఉన్న దేవత తర్వాత ముందు ఇంటి పక్కన వెలిసిన కామాఖ్య దేవిని దర్శించుకురా ఎదవా అని తిట్టింది. ఇది విన్నాక వెంటనే నేను ఆశ్చర్యపోయి బయలుదేరిపోయాను కామాఖ్య దేవి టెంపుల్ కి అయితే. ఈ టెంపుల్ అయితే మన తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో ఉంది. అండ్ డైరెక్షన్స్ వచ్చేసి మందమరి నుంచి మంచిర్యాల వెళ్తుంటే మందమరి ఫ్లైఓవర్ దాటగానే ఇక్కడ లెఫ్ట్ లో ఒక టర్నింగ్ ఉంటుంది, అది తీసుకొని వీడియోలో కనబడుతున్నట్టుగా అలానే ఒక హాఫ్ కిలోమీటర్ స్ట్రైట్ గా వెళ్తే మనం టెంపుల్ అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఈ వీడియోలో కనబడుతున్న విగ్రహాలు శ్రీ స్వయంగా వెలిసిన కామాఖ్య దేవి విగ్రహాలు. కామాఖ్య దేవియే కాకుండా ఈ గుడిలో మనకి వారాహి మాత, లలితాదేవి మరియు రాజశ్యామల అమ్మవారు దర్శనమిస్తారు. కనబడుతున్న ఈ శ్రీచక్రం చుట్టూ అష్టాదశ శక్తి పీఠాల యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించబోతున్నారు. పూర్వకాలంలో ఈ ప్రాంతానికి గ్రామ దేవతలుగా వివరించిన ఏల్పమ్మ మరియు తన 6 అక్కచెల్లెలను ఇక్కడ తిరిగి ప్రతిష్ఠించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఏల్పమ్మ ఇదే ప్రాంతంలో సంచరిస్తుందని ఇక్కడ ప్రాంతీకులు చెప్తున్న స్థల పురాణం. కాళీ భైరవదేవి ఇక్కడ క్షేత్రపాలకులుగా వ్యవహరిస్తుంది. అలాగే ఇదే మందిరంలో యాగశాల మరియు గోశాల కూడా నిర్మితం అవుతున్నాయి. అలాగే ఇక్కడ హనుమంతుడు మరియు నాగమ్మ తల్లి ఇంకా ఇలాంటి దేవతామూర్తులను ఎంతో మందిని మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడి పురోహితుడితో చర్చించిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే హిమాలయాలో శంబల అనే మాయా దేవాలయం ఉంది. అక్కడ మానవులకు ప్రవేశం ఉండదు, కేవలం తపస్సంపన్నులు మాత్రమే ఆ ఆలయాన్ని దర్శించుకోగలరు. కానీ మానవులు దర్శించుకోవడానికి భారతదేశంలో రెండో సంబలాగా ఈ ఆలయాన్ని నిర్మించడం మొదలు పెట్టారు. ఇక లేట్ చేయకుండా మీరు మీ స్నేహితులతో మరియు మీ బంధుమిత్రులతో వెంటనే ఈ గుడికి విచ్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గుడి తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో ఉన్నది. ఎవరికైనా డైరెక్షన్స్ కోసం హెల్ప్ కావాలనుకుంటే నాకు పింగ్ చేయండి.